ఆ తర్వాత ఆయన ఇంట్లో సాయం చేసేవారండి. చేయలేదనడానికి కూడా లేదండి. అంటే ఆయన మాట్లాడేవారు కాదు తప్పితే, ఇంట్లో ఎవరేం చేస్తున్నారు, ఏం బాగుతున్నాయి అని ఆయనకి గమనించుకునేవారు. మాకు మేడ మీద ఉండేవాళ్ళం కదా! ఆ రోజుల్లో మోటార్ కూడా లేదండి. బోరు పంపులు కొట్టుకోవడమే. బోరు కింద గ్రౌండ్ నుంచి మేడ మీద దాకా బోరుకు రావాలంటే ఎంత గట్టిగా కొట్టాలండి. కొంత ఆయన కొట్టేవారండి పాపం. పొద్దున అంటే మరి వీళ్ళందరూ మా అమ్మ, మా అత్త, ఈయన మరి పొద్దున్నే చీకటితో స్నానాలు చేసేస్తారు కదా! వాళ్ళు మా నాన్నగారు కూడా ఆయన వంతు సాయం చేసి కుట్టించేవారు కొంచెం. అట్లా స్టార్ట్ అయ్యేది రోజు. అట్లాగే ఇంట్లో మరి మావాడు పుట్టాక మరి పిల్లలందరినీ స్కూళ్ళకి పంపించుకోవాలి, మా అమ్మ కాలేజీలు పంపించాలి, లేకపోతే ఈ అడావుళ్ళు ఉంటాయి, మా నాన్నగారిని చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా! ఒక్కసారి నేను కూడా వేరే ఇంకేదైనా పనులలో స్నానం చేసుకోవడం, ఏదో నా పని నాకు ఉంటుంది కదా! అటువంటిప్పుడు మా నాన్నగారు ఏం చేసేవాడు తెలుసా? పెద్ద ఆ రోజు పాతకాలం కదండి, చెక్క ఉయ్యాలి, చాలా పెద్ద ఉయ్యాలు ఉండేది మా ఇంట్లో. అది హాల్లో ఉండేది. కామన్గా అందరం. మా వాడికి పెద్ద మంచి అలవాటు చెడ్డ అలవాటు కానీ ఊపుతుంటే నిద్రపోతున్న సేపు ఊపుతూ ఉండాలండి. ఉయ్యాలు ఆపేస్తే ఏడుస్తాడు అంతే. ఎంతసేపు ఊపుతారండి? అందుకని ఎవరో ఒకరు ఊపేవాళ్ళు అనుకోండి. అంటే పడుకున్న కాసేపు సుమా. మా నాన్నగారి ఆయన గదిలో ఉండేది ఈ చైర్ అసలు. సరే పొద్దున పూట మేము అందరం తలో పనులు ఉన్నప్పుడు ఏం చేసేవారు, ఆయన ఇది చైర్ తీసుకొచ్చి హాల్లో వేసుకునేవారు. వేసేసుకుని మళ్ళీ ఆయన పని ఏం మానుకోలేదండి. ఏం చేసేవారు, ఆ ఉయ్యాలకు తాడు ఉండేది. ఆ తాడు తీసుకుని ఆయన బొటన వేలికి ఆ తాడు వేసేసుకునేవారండి. వేసేసుకుని చేతిలో పుస్తకం ఉండేది, ఆయన చదువుకుంటూ ఉండేవారు. ఇలా కాలు ఇలా పిల్లాడు పడుకునేవాడు. ఇది మా ఇంట్లో అందరినీ కూడా మాకు ఇండైరెక్ట్గా మాకు అందరికి సహాయం చేసినట్టు అయింది కదా. అంతే కదా. అది అట్లాగనమాట. ప్రత్యేకించి మనం అడగడం చేయడం అని కాదు, ఆయనంతటా ఆయన గమనించుకుని ఆయనకి ఎంత దాకా వీలు అంత దాకా ఆయన చేసేసేవారు. అమ్మగారు నాన్నగారి దగ్గర సంభాషణ ఎలా ఉండేది? మా అమ్మ ప్రత్యేకించి పాపం ఏం మా ఇంట్లో కూర్చొని టైంలో ఉండేవండి వీళ్ళకి. ఎప్పుడైనా మాట్లాడుకున్నాం. మా ఇంత 5గురం పిల్లలం కదా, దాంతో వచ్చేవాడు మా చుట్టాలు కూడా ఉండేవారు బాగా. ఎప్పుడు పని ఉండేదండి. ప్రత్యేకించి కూర్చొని మాట్లాడుకోవడం అనేది మేము ఎప్పుడు చూడలేదు అసలు. అంటే ఇదిగో ఇట్లాగే మేము ఏదైనా అంటే మేము చెప్పడము చేయడము ఇలాగే, లేకపోతే అచ్చం ఇంటి పని బజారు పని అంతా కూడా మా అమ్మాయి చూసుకునేదండి. మా నాన్నగారికి ఏమన్నా బట్టలు కొనాలన్నా కూడా మా అమ్మాయి కొనేది. ఆయన దానికి కూడా ఆయన వెళ్ళేవారు కదా. ఆయన కొనడానికి ఏముంది, అంత ఎంతసేపు తెల్ల పంచ తెల్ల లాల్చి ఇంకేది వేసుకోలేదు ఆయన. కండువా కూడా తెల్ల కండువావే అంతే. అందుకనే ఆయన టైలర్ ఇంటికి వచ్చేవాడు అనుకోండి చేసేది. అది కూడా శుభ్రంగా నలగకూడదు బట్టలు, మధ్య మాత్రం దానికి తెల్లగా ఉండాలి, గంజి పెట్టి ఇస్త్రీ చేసి ఉండాలి, గ్లాస్కో పంచ లాల్చి అంతే, ఇంకేరే ఏమి లేదు. ఎప్పుడు అది మొదటి నుంచి చివరి దాకా. ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా రెగ్యులేటెడ్గా కావాలండి. స్వీట్స్ అడగడం అట్లాంటివి అసలు తినేవారు కాదు. మా ఇంట్లోనే ఎవరు పెద్దగా తినరు స్వీట్స్, ఆయన అసలు తినేవారు కాదు. పొద్దున్న ఇడ్లీవే, ఇంకే రకరకాల టిఫిన్లు ఏం లేవు. ఎప్పుడైనా మా అమ్మ సాయంత్రాలే ఎప్పుడైనా మాకు సాయంత్రాలు టిఫిన్ చేసేదండి. ఆదివారాలు మాత్రం ఏదైనా జంతికలో చేకూడని చేసి పెట్టేది మాకు. చేస్తే కూడా అప్పుడు కూడా పెడితే పిల్లలు తిని అంతేగాని చేశారు మాకు పెడుతుంది కదా మా అమ్మ, పిల్లలకి పెట్టు పిల్లల్ని తిని అని మీరు తిన్నాకనే ఆయనకి, అంతేగాని అంత తిండి చేస్తలేదు. అది కూడా రాత్రి 9:30, 10 అయిపోయి. అప్పుడు ఆ రోజులు అంటారు 2 పూట షిఫ్ట్లు ఉండేవి, అది కూడా చెప్పాలి. పొద్దున్న 7 వెళ్ళిపోయేవారు ఒక్కొక్కసారి. అందరికి అక్కడే భోజనం పెట్టేవారు. ఈయన మాత్రం పాపం వాళ్ళు ఒప్పుకునేవారు, ఈయన మాత్రం ఇంటికి వచ్చి భోజనం చేసేవారు. అది కూడా ఒక నియమమే ఆయనకి. అంటే ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఇంకా మసాలాలు అవి ఎక్కువ తినేవారు. మా ఇంట్లో అసలు మసాలా అలవాటే లేదు. నేను కాలేజీలోకి వెళ్ళాక మా ఇంట్లో మసాలా అలవాటు వచ్చింది కొంచెం, నేను అక్కడ తిని కాలేజీలో తిని. అందుకని ఆయన ఇంటికి వచ్చి కారు వెయిట్ చేసేది కిందన, ఆయన భోజనం చేసి వెళ్ళిపోయేవారు. మళ్ళీ 2 to 9 షిఫ్ట్ ఉండేది. ఒక్కొక్క రోజు 2 షిఫ్ట్లు ఉండేవన్నమాట. ఇంకా రాత్రి ఇంటికి వచ్చరికి 10 అయిపోయింది. నిజం చెప్పాలంటే ఆయన మాతో మాట్లాడే టైం కూడా ఉండేది కాదు. ఆయన కూడా అనడానికి లేదు అసలు. అట్లా ఉండేవి రోజులు. మా పిల్ల టైం కొంచెం సర్దుకుంది, ఇట్లా ఉండేవారు. ఇంతకేంటి మా వాడు సరే ఈయనకి మనవాడని ముద్దు కదా, సరే బుయ్యాల దగ్గర పడి ఏదో కబుర్లు చెప్పేసేవారు వాడికి. ఏరా చిన్న ముద్ర ఇస్తున్నావు రా, ఏంట్రా ఏం చేస్తున్నావు, లేకపోతే ఏంట్రా అంత పరీక్షగా నన్ను చూస్తున్నావు ఏంట్రా మాట్లాడుకునేవారు అని మాట్లాడేస్తుండేవారు. ఇట్లా కబుర్లు అయిపోయేది. ఇంకా వీడేం చేసేవాడు, తాతావు అని పిలిచేవాడండి. అన్నట్టు అల్లు రామలింగ గారు మంచి హోమియో డాక్టర్ అండి. అవును, ఆయన మా ఇంటికి వచ్చేవారు. అంటే ఏంటి, ఆయన ఇంకా ఇంత పెద్ద ఆయన కానే అంత నటుడే కానీ అంత పెద్ద ఆయన సైకిల్ తొక్కుకుంటూ కూడా వచ్చేవారు. నాన్నగారికి హోమియో మందు కూడా ఇస్తుండేవారు. ఆయన దగ్గర మా నాన్నగారు హోమియో మందు నేర్చుకున్నారండి. అందుకని ఈయన కూడా ఆడావిడిగా అన్ని డబ్బాలు పెట్టేసుకుని, అదేంటి ఉత్త గోళీలు ఉంటాయి, పందారు గోళీలే ఉంటాయి, దాంట్లో వాళ్ళు ఏదో లిక్విడ్ వేసి కలుపుతారు. మా నాన్నగారు దగ్గర ఆ సెటప్ అంతా ఉంది. వీడేం చేసేవాడు, తాతావు మన్ను అంటే మందు. మందు సరే ఎలాగాని ఇంక ఈయన దగ్గర మరి ఎలా గుత్త గోళీలు ఉన్నాయి కదా, అది వేసేవారు.
అది పర్వాలే, పడిపోయేవాడు ఎప్పుడైనా. పిన్న ఏడాది 2 ఏళ్ళు మరి బడికెడుతుంటే పడరండి, చిన్న గీత గడ్డం కిందో మోకాలకో అయ్యేదండి. తాత ఓ మా అమ్మ, మా అమ్మకి మా అనేది ఎందుకండి వాడికి ఏం లేదు, చిన్న గీతకి ఏంటేస్తాం అలా కదా. ఆ రోజుల్లో ఇదేంటి ఇప్పటికి మళ్ళీ ఏంటది ఆ పట్టీలు అవి లేవు. ఇప్పుడు ఏంటి ఓపెన్ చేసి అంటించాడు బ్యాండేజ్ లేవు, అవి రోల్ ఏవో ఉండేవండి. బంక చాలా బంక ఉండేది. అది కట్ చేయడం, కట్ చేసేసి ఆ చిన్న గీతకే బోరిక్ పౌడర్ వేసి కాటన్ పెట్టి ఈ కట్ చేసి అంటించడం అండి. ఈయన అంటించడం వాడు అంటించుకోవడం, అదో వేడుక, అదేమిటో అదే ముద్దో మరి అది చేసేవారు. ఇట్లాగనమాట. వాడిని వాడు ఆడింది ఆట పడింది బాట అంతే. చాలా బాగా చేసేవారు. అంటే మా చెల్లెళ్ళు కూడా అందరు చూసేవారు. అట్లా జరిగింది వాడికి అంతే. అది ఒక్కొక్కరికి అంటే ఇంట్లో ఎప్పుడు పెద్దవాళ్ళకి ఆ యోగం ఉంటుంది లేండి అసలు. అవునండి, ఒప్పుకోవాలి. ఇంట్లో పెద్ద పిల్లలకి పెద్ద మనవలకి కూడా ఎప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇంతమందికి 4 అమ్మాయిలకి ఆయన కన్యాదానం చేయాలి సరే, అబ్బాయిది అంటే ఇంటికి తెచ్చుకుంటారనుకోండి. 4 ఆడపిల్లల్ని పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆయనకి ఎలా ఉంది అసలు? ఎప్పుడైనా మీకు తెలిసేది ఆయన ఎలా ఉన్నారనేది? కొంచెం ఇంట్లో మరి లేని లోటు తెలిపిస్తుంది కదా, మీ అందరం లేని లోటు. ఆడపిల్లలకి జనరల్ గా తండ్రికి అటాచ్మెంట్ ఉంటుంది సాధారణంగా. మా ఆఖరి చెల్లెలు మద్రాసులోనే ఉంటుందండి. ఇంకోటి చెప్పాలి, మా ఆఖరి చెల్లెలు చాలా గ్యాప్తో పుట్టింది. అది మా మామగారి పైకి పుట్టింది. మా నాన్నగారికి మా అత్తకి ఏంటంటే మా మామగారే పుట్టారండి. మా మామగారికి మా నాన్నగారి దగ్గర ఉండలేకపోయాను. మా నాన్నగారికి ఉండేది, మా మామని తెచ్చుకుని ఉంచుకోలేకపోయినా. ఆడ రమ్మంటే ఆడు రాలేట. కావుడు నువ్వు కష్టపడతావరా వద్దురా, నేను రాను నీ దగ్గర ఉంటాను అంటే ఆడికి కొడుకు దగ్గర ఉండాలని ఉన్నా కూడా కొడుకుని ఇబ్బంది పడ్డం ఇష్టం లేక. అంటే ఆ రోజుల్లో ఇప్పుడు మనకు మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్లు అవి లేవు కదండి. మేము మేడ మీద ఉండేవాళ్ళం, స్టీప్ మెట్లు ఉండేవి. ఇది ఏంటి టాయిలెట్ ఎక్కడ ఉండేది, మా పెద్ద కాంపౌండ్ అది. ఆ రోజుల్లో మేము ఉన్న ఇల్లు మూల ఎక్కడో ఉండేదండి. ఆవిడకి ఇవన్నీ తెలుసు, అందుకు నేను రాను ఇబ్బంది. అందుకని ఆవిడే మా చెల్లెలకి మూడో చెల్లెలకి 4వ దానికి చాలా గ్యాప్ ఉంది. మా మామగారే పుట్టారని వాళ్ళకి చాలా నమ్మకం అండి. అందుకని దానికి ఎక్కువ చనువు ఎక్కువ నిజం చెప్పాలంటే. అంటే చిన్నపిల్ల అప్పుడు. ఇప్పుడు నేను బాగా మాట్లాడేదాన్ని అనుకోండి, కానీ ఎప్పుడు సినిమాకి వెళ్ళాలంటే దాన్ని చూసేవాళ్ళం ముందుకి రికమెండేషన్. అది వెళ్ళిపోయి ఆ చనువు గదిలోకి వెళ్ళిపోయి మేము ఎవరైనా గదిలోకి వెళ్ళేవాళ్ళం కదా, గబుక్కరం గుమ్మంది మాట్లాడేవాళ్ళం. నాన్న సినిమాకి వెళ్తాం, ఏ సినిమా ఏదో పేరు చెప్పేది, మంచి సినిమా అయితే సరే వెళ్ళండి అనేవారు. ఒక్కొక్కసారి ఆ రివ్యూ బాగాలేకపోతే రివ్యూ బాగాలేదని నేను ఎందుకు అనేవారు. ఇంకొకటి మా నాన్నగారి దగ్గర గుణం ఏంటంటే ఒక్కసారి చెప్తారండి, 2-3 సార్లు చెప్పరు. ఇంకా చెప్తే వినాలి. అంటే రెండో మాట చెప్తే అర్థం ఏంటి, మనం మొదటిసారి మనం చెప్తే వినలేదనే కదా ఆయన ఉద్దేశం. అది ఆయన మాట పోకూడదు, వింటే విన్నారు లేత లేదు. అందుకని ఒక్కసారి చెప్పేవారు, విన్నట్టు లేత లేదు. కానీ మేము దేవుడి మేము అందరం విన్నాం అనుకోండి, వినలేదని చెప్పట్లేదు. కానీ ఒక్కసారి మాత్రం సినిమాకి అనేది ఇట్లాగే బాగాలేదంటే కూడా నాన్న మళ్ళీ అప్పుడు నా పెళ్ళి ఆకే మళ్ళీ వెళ్ళిపోతున్నాను కదా, ఊరు చూసి వస్తాను నాన్న, ఇంకే సినిమాలు లేవు, ఇదొకటి ఉన్న దాంట్లో ఇదొకటే బాగుంది అనేసాం. ఇంకేం మాట్లాడలేదండి, వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్ళినా మా మేనత్తని తీసుకుని వెళ్ళాము. అదొకటి ఉండేది లేండి అలవాటు మాకు. మా నాన్నగారు పంపించేవారు కదా, లేకపోతే రావణ కూడా తీసుకుని వెళ్ళిపోయామండి. సినిమా చూసాం వచ్చాం అనుకోండి, మౌంట్ రోడ్ బస్ రష్, ఈవినింగ్ టైము, మ్యాట్నీకి వెళ్ళేవాళ్ళం. సినిమా ఏదో గుర్తుందే, అరామ సినిమా ఏదో సావిత్రిదే, సావిత్రి జమ్మన్ శివాజీ గణేశం. ఆ రోజులు వాళ్ళ విట్టు. సరే బస్ స్టాప్లో దొమ్మి తోపిడి, మా అత్త పడిపోయారండి. భయపడుతూ వచ్చాం ఇంటికి. అడిగే దెబ్బలు తగలలేదు అనుకోండి, కానీ బాబాయ్ నాన్నగారు వద్దంటే కాదు. బస్ స్టాప్ అండి, మౌంట్ రోడ్లో బస్ స్టాప్ ఎట్లా ఉంటుంది అనుకున్నారు? బస్సు ఎక్కడానికి అనమాట. తోపు బస్సు ఆగగానే జనాలు తోసుకుంటూ ఎక్కేస్తారు కదా. అది అలాగా నాన్నగారు చేయకూడదండి, అస్సలు చేయకూడదు. లెంపలేసుకున్నాం. ఇంకా కర్మ మా అదృష్టం బాగుంది, అటు దెబ్బ తగలేదు అనుకున్నాం. అంత ఆయన వాక్శుద్ధి చాలా అండి. ఒక్కసారే చెప్తారు, మనం వినాలి, ఇంక మళ్ళీ చెప్పే ఉద్దేశం లేదు, చెప్పరు. అంటే ఆయన మాట పోకూడదు, ఆయనకి చెబితే వినాలి, లేకపోతే లేదు అంతే. అంతే ఒకసారి చెప్తారు, రెండోసారి ఇంకా అనవసరం. మాట పెద్దరికం పోగొట్టుకో, ఆయన పెద్దరికం పోకూడదు. అందుకని చెప్పి ఆయన చెప్పరండి.